హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు నవోదయ ఆన్లైన్ అకాడమీ. సో ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే మనకు 11th క్లాస్ యొక్క అడ్మిట్ కార్డ్స్ కూడా ఈరోజే రిలీజ్ అయినాయండి. సో 11th క్లాస్ వల్ల కూడా ఎగ్జామ్ వచ్చేసి మనకు 10th ఫిబ్రవరి సేమ్ డే, అంటే 9th క్లాస్ కూడా అదే రోజు ఎగ్జామ్ ఉంది, అండ్ దాంతోపాటు 11th క్లాస్ కూడా అదే రోజు ఎగ్జామ్ ఉందండి. సో 9th క్లాస్ హాల్ టికెట్స్ వీడియో చేసాము, ఒకసారి చూసుకోండి. అండ్ 11th క్లాస్ అంటే ఇంటర్మీడియట్కి 10th ఎవరైతే చదువుతున్నారో, ఎవరైతే అప్లికేషన్ పెట్టుకున్నారో నవోదయాలో చదువుకోవాలని చెప్పి, సో వీళ్ళ యొక్క హాల్ టికెట్స్ కూడా ఆల్రెడీ వెబ్సైట్లో రావడం అయితే జరిగిందండి. సో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? సింపుల్ ప్రాసెస్. వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత నవోదయాన్ని క్లిక్ చేయాలండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా చూపిస్తుంది. సో క్లిక్ హియర్ టు డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్స్ ఫర్ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ ఫర్ 11th క్లాస్. సో ఎల్ఈఎస్టీ అంటే లాటరల్ ఎంట్రీ సెలెక్షన్ టెస్ట్ అండి. సో లాటరల్ ఎంట్రీ అన్నట్టు జనరల్గా ఎలా ఉంటుందంటే నవోదయాలో 5th క్లాస్ చదువుతున్న వాళ్ళు 6th ఎంట్రన్స్కి వస్తారు. 6th నుంచి 12th వరకు మొత్తం కంప్లీట్గా ఫ్రీ అండి వాళ్ళకి. సో మళ్ళీ మనకి ఎప్పుడున్న ఛాన్స్ ఉందా అంటే అది 9thలో, అంటే 8th చదువుతున్నప్పుడు మళ్ళీ 10th అయిన తర్వాత 11thలోకి. సో ఈ 2 ఎగ్జామ్స్ మనం ఏమంటామంటే లాటరల్ ఎంట్రీ అంటాం. అంటే తర్వాత వచ్చి జాయిన్ అవుతారు అన్నట్టు. వీళ్ళు ఎలా జాయిన్ అవుతారంటే ఏమైనా ఖాళీ సీట్స్ ఉంటే అప్పుడు జాయిన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అన్నట్టు. సో మనకు ఇదండి ఛాన్స్. సో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి 11th క్లాస్ యొక్క హాల్ టికెట్స్ అంటే ఇక్కడ మనకు గ్రీన్లో కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయాలండి. సో సిమిలర్ ప్రాసెస్. సో మనకైతే క్లిక్ హియర్ ఫర్ క్లాస్ 11th డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్ అన్న హాల్ టికెట్ అన్న ఒకటే. అండ్ రిజిస్ట్రేషన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ పక్క ఉండాలండి. రిజిస్ట్రేషన్ నెంబర్ ఉండాలి, డేట్ ఆఫ్ బర్త్ పక్క ఉండాలి. ఇవి రెండు ఎంటర్ చేస్తే మనకి ఇక్కడ క్యాప్చా అని ఉంటుందండి. ఈ 96-11 అని చూపిస్తుంది కదా, ఇది మైనస్ చేసి ఆ నెంబర్ ఇక్కడ ఆన్సర్ రూపంలో ఎంటర్ చేస్తే సైన్ ఇన్ చేస్తే హాల్ టికెట్ డౌన్లోడ్ అవుతుంది. ఒకవేళ రిజిస్ట్రేషన్ నెంబరే లేదు అంటే మీరు అప్లికేషన్ ఫామ్లో అప్లై చేసిన ఫామ్లో రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది. అది ఒకవేళ లేకున్నా పర్లేదు, మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు. ఎందుకంటే ఇక్కడ క్లిక్ చేస్తే మనకు రిజిస్ట్రేషన్ నెంబర్ ఏ విధంగా తెలుసుకోవచ్చో కూడా ఉంది. క్లిక్ హియర్ టు ఫైండ్ యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్. దీనిపైన క్లిక్ చేస్తే క్యాండిడేట్ నేము, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఈ 4 ఎంటర్ చేసినా కూడా మనం రిజిస్ట్రేషన్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఇక్కడ సెర్చ్ రిజిస్ట్రేషన్ నెంబర్ అని ఉంది కదా. సో ఈ విధంగా రిజిస్ట్రేషన్ నెంబర్ తెలుసుకొని మనం హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. సో 11th క్లాస్ వాళ్ళు కూడా దాదాపు ఇంకో 20 days టైం ఉంది. సో ఫోకస్గా చదవండి అండి. సో డెఫినెట్లీ విల్ హ్యావ్ ద ఛాన్సెస్ టు గెట్ ఇన్ టు ద నవోదయాస్. అండ్ నవోదయాస్ ఆర్ బ్యూటిఫుల్ schools for your better future. So please like our videos and do comment if you have any doubts, and please subscribe to Navodaya Online Academy. So thank you.